ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, మా మంచి యేసయ్యా, నీకు వందనములు తండ్రి. మరొక రోజున ఈ ఉదయకాలపు సమయంన మీకు మాత్రమే ప్రార్థించుకోవటానికి, మీకు మాత్రమే ప్రతి బాధను, ప్రతి కష్టమును చెప్పి తండ్రి, మా ప్రార్థనల వల్ల మేము జవాబు పొందుకోవడానికి అనుదినము ఇస్తున్న నీ మహాకృపను బట్టి వందనములు ప్రభువా. అయా, మీరు లేకుంటే మా జీవితం లేదు ప్రభువా. అయా, మా పరిస్థితి ఏదైనా మీ చెంత మొర్ర పెట్టుకోవటానికి, అయా ఆ ప్రేమను, ఆ యొక్క ధన్యకరమైన బ్రతుకును మా అందరి జీవితంలో మీరు ఇచ్చి ఉన్న విధమును బట్టి వందనములు ప్రభువా. అయా, మీరు ఏమైనా చేయగలరు ప్రభువా. కథ మొత్తం మార్చుచు అనునిత్యము మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా మంచి దేవుడో ప్రభా. అయా, మరొకసారి మేమందరూ చెప్పుచున్నాం ప్రభా, మీకు అసాధ్యమైనదంటూ ఏదునూ లేదు ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డలను ఎన్నడూ నీవు చేయి విడిచే దేవుడు కాదు తండ్రి. అయా, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎందరైతే ప్రార్థిస్తున్నారో, ప్రార్థించుకున్న వాటిని పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎందరైతే అప్పుల బాధలో ఉంటున్నారో, వాటి నుండి మేము ఎలా బయటికి వచ్చేదని చింతిస్తున్నారో ప్రభా. అయా, మీకు ఏదైనా సాధ్యమే ప్రభా. అయా, నమ్మిక మాత్రం ఉంచితే చాలు ప్రభా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న రీతిలో ప్రభా ఎందరైతే ఈ ప్రార్థనలో ప్రార్థించి నమ్ముచున్నారో ప్రభా, అయా మీ చిత్తమైతే వారి అప్పుల బాధల్లో నుండి వారిని విడిపించు ప్రభా. ఎందరైతే తండ్రి అనారోగ్యాలతో ఉంటున్నారో, అయా మీరు వైద్యులకే పరమ వైద్యుడవు ప్రభా, వారిని ఆదరించి నడిపించు ప్రభా. ఈరోజు అంతట్లో కావలసిన దీవెనలను సమృద్ధితో నింపుతారని నజరేయుడైన యేసయ్య నామమున పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.